ప్రైజ్ ది లార్డ్. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. బైబిల్ గ్రంథంలో యేసయ్య చెప్పే బోధలు విన్నాక జనులంతా తిరిగి వెళ్తున్నప్పుడు యేసయ్య వాళ్ళకి భోజనం సిద్ధపరిచారు. ఎలా అంటే 5 రొట్టెలు 2 చేపలను పట్టుకుని ప్రార్థించగా 5,000 మంది ప్రజలు తిన్నాక ఇంకా 12 బుట్టల ఆహారం మిగిలిపోయింది. యేసయ్య చాలా సమృద్ధిగా పోషించారు. జర్మనీలో జార్జ్ ముల్లర్ అని ఒక యవనస్తుడు ఉండేవాడు. యేసయ్యను తెలుసుకున్నప్పుడు తనకి పనిచేసే పిల్లల గురించి చాలా బాధపడుతూ ఉండేవాడు. వాళ్ళకి మంచి విద్య అందించాలని వాళ్ళ కోసం ఒక అనాథాశ్రమం పెట్టాడు. 26 మంది పిల్లలతో ప్రారంభించిన ఆశ్రమం 300 మందికి చేరింది. ఒకరోజు ప్రొద్దున్నే పిల్లలకు ఏమీ తినడానికి ఆహారం లేదు. కానీ జార్జ్ ముల్లర్ ఆ పిల్లలను అందరినీ భోజన గదిలో కూర్చోబెట్టి భోజనానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేయించాడు. అప్పుడు ఒక రొట్టెలు అమ్ముకునే వ్యక్తి వచ్చి, రాత్రి నా కలలో ఎవరో వచ్చి మీకు రొట్టెలు ఇవ్వమని చెప్పారు. అందుకనే పొద్దునే లేచి 3 వాయుల రొట్టెలు చేసి తెచ్చా అని రొట్టెలు ఇచ్చాడు. వెంటనే ఇంకో వ్యక్తి తలుపు కొట్టి, నేను పాలు అమ్మేవాడిని అయ్యా, నా బండి చక్రం పాడైంది మీ ఆశ్రమంకి ఎదురుగానే. ఈ చక్రాన్ని బిగించే లోపు ఆ పాలంతా పాడైపోతాయి, మీరు తీసుకోండి అని చెప్పి ఆ పాలన్నీ ముల్లర్ ఆశ్రమానికి ఇచ్చాడు. యేసయ్య మీద మనం అనుకున్నప్పుడు ఆయన చాలా ఆశ్చర్యంగా మనల్ని పోషిస్తారు. యేసయ్య మన పోషకుడు. ఆమేన్.